వస్తాయి. నేను వాక్యం బాగా బోధిస్తాను కదా, డౌట్ ఏమన్నా మీకు? నా స్వరం బాగా ఉంటుందా లేదా? సూపర్ ఉంటుంది నా వాయిస్, అర్థమైందా? నేను వాక్యం బాగా చెప్తాను. నా జ్ఞానం ఎక్కువ ఉన్నది, సూపర్ జ్ఞానం. అంటే నాకేమన్నా కొవ్వు ఎక్కువ అనుకుంటున్నారా, లేకపోతే గర్వం ఎక్కువ అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఈ మాటలు చెప్పడంలో నా యొక్క ఉద్దేశం ఒక్కటే, నాకు తెలివితేటలు ఎక్కువ. ఎందుకో తెలుసా? దేవుడిచ్చాడు కాబట్టి. నాకు వాక్చాతుర్యం బాగా ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవుడిచ్చాడు కాబట్టి. నేను వాక్యాన్ని బాగా బోధిస్తా. ఎందుకో తెలుసా? దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి. అయితే వీటిని దేవుడి కోసం వాడుతున్నానా లేదా, అది నా చేతుల్లో ఉంది. దేవునికి నేను ఇవ్వగలిగితే, దేవునికి నన్ను నేను అంకితం చేసుకోగలిగితే, దేవునికి నన్ను నేను సమర్పించుకోగలిగితే, దేవుని చేతుల్లోకి నేను వెళ్ళగలిగితే, దేవుడు నన్ను తన కబంధ హస్తాల్లో పెట్టుకోగలిగితే, అమేజింగ్, నా యొక్క లైఫ్ ఆశీర్వాదం అవుతుంది. అది క్యారెక్టర్. నేను ప్రసంగం చేయటం నా యొక్క టాలెంట్. టాలెంట్కి పడిపోవద్దు, క్యారెక్టర్ కోసం చూడు. టాలెంట్కి పడిపోవద్దు, క్యారెక్టర్ కోసం చూడు. వరానికి పడిపోవద్దు, క్యారెక్టర్ కోసం చూడు. దేవుడిచ్చినటువంటి వరాన్ని స్వలాభం కోసం వాడుకొని నాశనమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అతి ఎక్కువ ప్రాబల్యంలోకి వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళకున్నటువంటి వరాలు చూపించుకొని, నా దగ్గర కర్చీఫ్ ఉంది, దాన్ని మీ మీద వేస్తే కనుక శక్తి వస్తుంది. నా దగ్గర నూనె సీసా ఉంది, దాన్ని మీరు వాడుకుంటే కనుక శక్తి వస్తుంది. నా దగ్గర ప్రార్థన ఉన్నది, దాన్ని వాడుకుంటే మీకు శక్తి వస్తుంది. నా దగ్గర టచ్ ఉంది, ఆ టచ్ మీరు వాడుకుంటే కనుక శక్తి వస్తుంది. ప్రతిదీ అమ్ముకుంటారు. ఏదో ఒక దినాన్న వాళ్ళ వచ్చ కూడా అమ్ముతారేమో, నాకు తెలియదు. భీమవరంలో అన్నయ్య అని ఒకడు ఉంటాడు. వాడి నెత్తి మీద నుంచి పాలు పోస్తే ఆ పాలు తాగి అది ఆశీర్వాదం అనుకుంటారు. తమలపాకులు నేల మీద పెట్టి ఆ తమలపాకులు తొక్కితే ఆ తమలపాకులు తిని ఆశీర్వాదం అనుకుంటారు. ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్యం! తలాంతుల్ని అమ్ముకోవటం, వరాల్ని అమ్ముకోవటం, దేవుడిచ్చినటువంటి అవకాశాలని అమ్ముకోవటం. వాడి జీవితాన్ని అమ్మితే సరిపోతేమో, వాడిని నిలువున చీల్చి ఉప్పు కారం రాస్తే సరిపోతేమో, కానీ దేవుడు కృప ఉన్నది ఇంకా వాళ్ళకే. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరిని వింటున్నారేమో వాక్యం, మీకోసమే ఈ వాక్యం. దేవుడు మీ మీద కృప చూపిస్తున్నాడు. ఇంకా దేవుడికి ఇంకా మీ మీద దయ ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటే, ఇప్పటికైనా నీ జీవితాన్ని దేవుడికి సమర్పిస్తే ఆయన నీ జీవితాన్ని మారుస్తాడేమో.